ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో భాగంగా మే 21న ఎస్ఆర్హెచ్ కేకేఆర్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరిగే ముందు నేను ఒక జోస్యం చెప్పాను. అదేమంటే ఒకవేళ ఆ మ్యాచ్లో కేకేఆర్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ ఓడిపోయినా మళ్ళీ ఇవే 2 జట్లు ఫైనల్స్లోనూ తలపడే అవకాశం ఉంది అని ఊహించి చెప్పాను. అది ఎలాగంటే క్వాలిఫైర్ 1లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఆ జట్టు గెలిస్తే అప్పుడు ఆ జట్టు కూడా ఫైనల్స్కు చేరుతుంది. అలా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మళ్ళీ ఫైనల్స్లో తలపడేటటువంటి అవకాశం ఉంది అని ఆ రోజు నేను ఊహించి చెప్పాను. నేనేమి జ్యోతిష్కుడిని కాను, కానీ అలాంటి అవకాశం అయితే ఉందని ఊహించి చెప్పాను. అదే నిజమైంది. లీగ్ దశలో తను ఆడినటువంటి తొలి 8 మ్యాచ్లలో 7 మ్యాచ్లలో ఓడినటువంటి ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్కు చేరేటటువంటి అవకాశం ఉందని లెక్కలు గట్టి మరీ చెప్పాను. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడానికి 1% మాత్రమే అవకాశం ఉంది. కానీ అద్భుతం జరిగితే ఆ 1% అవకాశం కాస్త 100% అవకాశంగా మారి ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్కు చేరొచ్చు అని, ఎలాంటి సమీకరణాలు జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరుతుందో వివరిస్తూ ఓ 2 వీడియోలు కూడా చేశాను. కానీ 90% మంది ఇది జరిగేది కాదు బ్రో అంటూ కొట్టి పారేశారు. కానీ జరిగిందేంది? వరుసగా 6 మ్యాచ్లలో గెలిచిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరింది. ఆర్సీబీ అభిమానులు కూడా ఇది ఊహించలే. క్రికెట్లో, అందులోనూ T20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా అంచనా వేయలేం. మన అంచనాలన్నీ తారుమారై మనం ఊహించని అద్భుతాలు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. నిన్నటికి నిన్న క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా జట్టు బంగ్లాదేశ్పై విజయం సాధించింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కేకేఆర్కు ఎస్ఆర్హెచ్కు మధ్య ఐపీఎల్ 2024 ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది కదా. గత రికార్డులు మొత్తం కేకేఆర్కే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ జట్టే ఫేవరెటు, ఆ జట్టుకే విజయ అవకాశాలు ఉన్నాయని మహా మేధావులు అనదగ్గ వారందరూ కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఈ 2 జట్ల మధ్య ఇప్పటి వరకు ఐపీఎల్లో 27 మ్యాచ్లు జరిగితే 18 మ్యాచ్లలో కేకేఆర్ గెలిస్తే కేవలం 9 మ్యాచ్లలో మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి గత 5 మ్యాచ్లలో కేకేఆర్ 4 మ్యాచ్లలో గెలిస్తే కేవలం ఒకే ఒక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో 2 సార్లు ఈ జట్లు తలపడ్డాయి. లీగ్ దశలో ఒకసారి, క్వాలిఫైర్ 2లో ఒకసారి. ఈ 2 మ్యాచ్లలో కూడా కేకేఆర్ఏ విజయం సాధించింది. ఇక ఈరోజు మ్యాచ్ జరిగేటటువంటి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ 2 జట్లు గతంలో ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో కూడా కేకేఆర్ఏ విజయం సాధించింది. ఇలా గత చరిత్ర అంతా కేకేఆర్కే అనుకూలంగా ఉన్నా, అదేదో సినిమాలో చెప్పినట్లు చరిత్రదేముంది, చించితే చెత్తబుట్టలో పడుతుంది. హర్భజన్ సింగ్ లాంటి మహా మేధావి సైతం ఎస్ఆర్హెచ్ జట్టు కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదు అని విశ్లేషణ చేశాడు కదా. కానీ జరిగిందేమిటి? అంతెందుకు, ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో టైటిల్ ఫేవరెట్ ఎవరు అని అడిగితే చాలామంది ముంబై, చెన్నై, బెంగళూరు అంటూ రకరకాల జట్ల పేరు చెప్పారు. కానీ కేకేఆర్, ఎస్ఆర్హెచ్ అని చెప్పిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేకేఆర్పై విజయం సాధించి ఎస్ఆర్హెచ్ టైటిల్ను ఎగరేసుకుపోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేకేఆర్కు అనుకూలంగా ఎన్ని రికార్డులు ఉన్నా ఎస్ఆర్హెచ్కు అనుకూలంగా కూడా ఓ 2 రికార్డులు ఉన్నాయండి. అవేంటంటే, గతంలో హైదరాబాదు 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది కదా. ఈ 2 సార్లు కూడా ఆస్ట్రేలియాకు చెందినటువంటి ప్లేయరే కెప్టెన్గా ఉన్నాడు. 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్, 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది. అఫ్కోర్స్ 2009లో అప్పుడు ఎస్ఆర్హెచ్ జట్టు కాదు, అప్పుడు డీసీ అంటే డక్కన్ చార్జర్స్గా ఉండే. ఆ తర్వాత 2016లో ఎస్ఆర్హెచ్, అది యాజమాన్యం మారింది కానీ హైదరాబాద్ టీమే కదా. ఇక ఇప్పుడు కూడా ఆస్ట్రేలియాకు చెందినటువంటి ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా ఉన్నాడు. కాబట్టి హైదరాబాద్కు 3వ ట్రోఫీని కూడా ఆస్ట్రేలియన్ కెప్టెన్ అందించబోతున్నాడు అని అనుకోవచ్చు. ఇక మరొక అవకాశం ఏంటంటే, ఇటీవల చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగినటువంటి క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు గెలిచింది. ఇప్పుడు అదే చెపాక్ స్టేడియంలో ఫైనల్స్ మ్యాచ్ జరగబోతుంది. అంటే చెపాక్ స్టేడియంలోని పిచ్ గురించి కేకేఆర్ కంటే ఎస్ఆర్హెచ్కు మంచి అవగాహన ఉంది. ఎందుకంటే ఇటీవలే ఎస్ఆర్హెచ్ అక్కడ మ్యాచ్ ఆడింది కాబట్టి. సో ఈ 2 అవకాశాలు చాలు మనం ట్రోఫీ గెలవటానికి. అఫ్కోర్స్ నేను చేసే విశ్లేషణ కూడా రాంగ్ కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నా కదా, క్రికెట్ అంటేనే ఊహించని మలుపులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ T20 క్రికెట్కి ట్విస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే పాజిటివ్గా ఉంటే పోయేదేమీ లేదు కదా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకునే తెలుగు అభిమానులు ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి.